హలో అందరికి ఈరోజు వచ్చేసి అవర్ జనరేషన్ ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లింగింగ్ తో కిటన్ ని వెతుక్కుంటూ మొత్తం తడిచిపోతుంది. సో ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీ తిడుతుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటది, ఇదంతా నువ్వు క్యాక్సీ కోసమే చేసినావు కదా అని అంటే, కాదు ఆ క్యాట్ చూడడానికి చాలా క్యూట్ గా ఉండే అందుకే చేసిన అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటది, ఇదంతా నువ్వు క్యాక్సీ కోసమే చేస్తున్నావు కదా అయినా కూడా, ఎందుకంటే అది అతని క్యాట్ కాబట్టి అని అంటది. అప్పుడు లింగింగ్ తో అంటే, అలా ఏం కదా క్యాట్ చూడడానికి చాలా క్యూట్ గా ఉండే అందుకే చేసిన అని అంటది. అలా ఏం కాదు, ఇప్పటికైనా నిజం ఒప్పుకో, నువ్వు ఇదంతా క్యాక్సీ కోసమే చేస్తున్నట్టు అనేసి అని వాళ్ళ ఫ్రెండ్ లింగింగ్ తో అంటా ఉంటది. ఇప్పటికైనా నువ్వు తెలుసుకో, అతను నిన్ను ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తున్నాడా లేదు అంటే మోర్ దాన్ ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తుండా అనేసి అని అంటది లింగింగ్ తోని. నాకైతే తొందరగా నీది ఒక డ్రెస్ ఇచ్చేసి నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళందరూ కలిసి అయితే స్కూల్కి వెళ్తా ఉంటారు. అదే టైంకి క్యాక్సీ కూడా బయటికి వస్తాడు. కాకపోతే వీళ్ళందరితో మాట్లాడడానికి ట్రై చేస్తా కానీ మాట్లాడడు. అంతలోపు అక్కడికి క్యూనియన్ వస్తుంది. క్యాక్సీని అడుగుతుంది, నీకు అసలు తను ఫ్రెండా లేదు అంటే మోర్ దెన్ ఫ్రెండా లేదు అంటే తినని విడిచిపెట్టి సన్జైమన్ ని ఫ్రెండ్ లాగా అనుకుంటున్నావా అనేసి అని అంటది. అప్పుడు క్యాక్సీ అంటాడు, లేదు అస్సలే కాదు అనే, సేమ్ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టు లింగింగ్ తో కూడా అనుకుంటుందా అంటే, సరే నా సైకిల్ తీసుకొని వెళ్ళి నువ్వే అడుగు తను ఎంత దూరం వెళ్ళుండదు అనేసి అని అంటది క్యాక్సీ తోటి. క్యాక్సీ కూడా అంతేనా అని చెప్పేసి ఇంకా తొందరగా తన వెనకాల అయితే వెళ్తాడు. లింగింగ్ టోమే ఇంక ఇక్కడ బస్ అయితే ఎక్కేస్తుంది. తనైతే స్కూల్ కి వెళ్తుంటది. తనకి వెనకాల నుంచి ఎవరో అరుస్తున్నట్టు వినపడుతుంది. వెనకకి తిరిగి చూసేవారికి క్యాక్సీ ఉంటాడు. క్యాక్సీ ఏమో, నేను అస్సలు చేంజ్ కాలేదు, నేను ఇప్పటికీ నీ ఫ్రెండ్ గా ఉండాలనుకుంటున్నా అని చాలా గట్టిగా అరుస్తా ఉంటాడు. లింగింగ్ టేమో, అలా బస్ వెనకాల రాకు, అది చాలా డేంజర్, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకు అలా వస్తున్నా అని చెప్పేసి అని తను కూడా బస్సులో నుంచి అరుస్తూ ఉంటది. క్యాక్సీ మాత్రం వినకుండా అలానే వెళ్తూనే ఉంటాడు. ఇంకొక దగ్గర అలసిపోయి అలా ఆగిపోతాడు. అంతలోపు తనకి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఎవరని చూసేవరకు లింగింగ్ తో అయితే బస్ అయితే దిగిపోతుంది. ఇంకెక్కడ లింగింగ్ తో ఫ్రెండ్స్ కూడా బస్ లో నుంచి తను దిగిపోయిందా అని చెప్పేసి అని ఇంకా చూస్తూ ఉంటారు. ఇంకా క్యాక్సీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే లింగింగ్ తో బస్ దిగింది అని చెప్పి ఇంకా వెంటనే తన దగ్గరికి అయితే వెళ్తాడు. లింగింగ్ తో ఏమో తిడతా ఉంటది, నువ్వు ఎందుకు అలా అసలు బస్ వెనకాల వచ్చినావు నువ్వు అని. క్యాక్సీ ఏమో అది విని నవ్వుతా ఉంటాడు. ఇంకా చాలా రెక్లెస్ గా బిహేవ్ చేస్తున్నావు, ఇంక ఇప్పుడు స్టూపిడ్ లాగా నవ్వుతున్నావు అనేసి అని అంటా ఉంటది. క్యాక్సీ మాత్రం తను ఆగింది అన్న హ్యాపీనెస్ లో ఉంటాడు. ఇంకప్పుడు క్యాక్సీ చెప్తాడు అనమాట, ఐఎమ్ సారీ లింగింగ్ తో అని చెప్తాడు. లింగింగ్ తో మాత్రం క్యాక్సీ అలా చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. చిన్నగా ఇంకటైతే వెళ్తుంది. కొంచెం చిన్నగా స్మైల్ చేస్తూ ఉంటది. క్యాక్సీకి అది అర్థమైపోతుంది. ఇంకా క్యాక్సీ అంటే నేను రెడీ వన్నా అనేసి అని కింద పడిపోతాడు. ఇంకా ఏమొద్దులే అని చెప్పేసి అని లింగింగ్ తో కూడా అంటది. ఇంకా ఇద్దరైతే సైకిల్ పక్కకు పెట్టేసి ఇంకా బస్ అయితే ఎక్కేస్తారు. ఇంకప్పుడు బస్ ఎక్కిన తర్వాత లింగింగ్ తో అంటది క్యాక్సీని, ఇప్పటికైనా ఏం జరిగిందో నాకు చెప్పాలనుకుంటున్నావా చెప్పు అనేసి అని అంటది. అప్పుడు లింగింగ్ తో అంటాడు, ఒకసారి నేను ఇంటికి వెళ్ళిపోయినా సమ్మర్ హాలిడేస్ తర్వాత, ఇంకా మా మమ్మీ అయితే వెంటనే నన్ను తీసుకొని వెళ్ళైతే మ్యాథ్స్ ఒలింపియాడ్ దాంట్లో అయితే జాయిన్ చేసింది. అక్కడ చాలా హోంవర్క్స్ అయితే ఉండే నాకు. సో ఎవ్రీడే నేను అలా ఇంటికి వచ్చి నీకు కాల్ చేయాలని అనుకుంటూనే ఉన్నా, కానీ అది అలా ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. ఇంకొక రోజు త్వరగా క్లాస్ ఫినిష్ చేసుకుని హోంవర్క్ ఫినిష్ చేసుకుని వచ్చి చూసే వరకు మా మమ్మీ ఫోన్ కాల్ లైన్ అయితే కట్ చేసేసింది. ఇంకా నేను ఎలా కాంటాక్ట్ చేయాలో అర్థం కాక చిన్నగా ఇంక ఇంట్లో నుంచి అయితే గోడ దుంకేసి ఎవరికి తెలియకుండా వచ్చి అయితే క్యున్షాంది బస్ వెళ్తుంటే ఆ బస్ అయితే ఎక్కినాను. ఇంకా అక్కడికి దగ్గరలో వస్తున్నప్పుడు కూడా మళ్ళీ మీరందరు నాకు వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పిన మూమెంట్స్ అన్ని గుర్తొచ్చినాయి. ఇంకా క్యున్షాన్ అయితే రీచ్ అయిపోయినాను. అలా ఇంకా చిన్నగా వాక్ చేసుకుంటూ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వచ్చేవరకు నాకైతే ఇక్కడ క్రాకర్స్ ఫైర్ చేస్తున్నట్టు కనపడ్డది. ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే ఆ క్రాకర్స్ చూసి. అంతలోపు దూరం నుంచి కారు వచ్చింది కనపడింది. ఎవరిదా అని చూసేవరకు మా మదర్ అయితే వచ్చేసింది అక్కడికి. లింగింగ్ తో ఇంకా ఈ మాటలని విని చాలా ఎమోషనల్ అవుతుంది. నువ్వు చాలా ఫీల్ అయి ఉంటావు కదా, నువ్వు ముందే చాలా క్యూట్ గా ఉండేవాడు అప్పుడు అని అంటే, క్యాక్సీ అంటాడు, ఆ పెయిన్ అంతా ఇప్పుడు మర్చిపోతున్నాలే అని అంటాడు. లింగింగ్ తో అంటే, నువ్వు అన్బిలీవబుల్, నువ్వు నిజంగా ఎంత హర్ట్ అయి ఉంటావు కదా, నేనేమో ఇన్ని ఇయర్స్ నిన్ను బ్లేమ్ చేసుకుంటున్నా అని అంటది. అట్లీస్ట్ ఒక్కసారైనా కాల్ చేస్తుండేవాడు కదా అని అనుకో, కానీ మా మదర్ మాత్రం అప్పుడు వెనకకి తిరిగి వచ్చే అన్నది. నేను రాను అని అంటే, మీ బ్రదర్ ఉంటే ఇలా చేయకపోతుండే అని అంటే, నేను ఆ బ్రదర్ని కాదు కదా, నేను క్యాక్సీని అని చెప్పిన. ఇంకా నేను అలానే కొంచెం ముందుకు వెళ్తుంటే అప్పుడు మా మదర్ అన్నది, నువ్వు కనుక మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినావు అనుకో అసలు వాళ్ళని క్యున్షాన్ లోనే లేకుండా చేస్తా అనేసి అని అంటది వాళ్ళ మదర్. అది విని ఇంకా క్యాక్సీ చాలా ఎమోషనల్ అయిపోయి వాళ్ళకి ఫ్యూచర్ లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అని ఇంకా కామ్ గా వాళ్ళ మదర్ తో పాటు వెళ్లాల్సి వస్తుంది రిటర్న్. సో అలా జరిగింది అని చెప్తాడు ఇంకా లింగింగ్ టోకి. ఇప్పుడు మరి ఇన్ని ఇయర్స్ నువ్వు కామ్ గా ఉన్నావు అనేసి అని అంటే, అప్పుడు క్యాక్సీ అంటాడు, నేను నీకు మళ్ళీ ఫేక్ హోప్ ఇచ్చి వెళ్ళాలని అనుకోలేదు, ఎందుకంటే సమ్మర్ లో తిరిగి వస్తా అని చెప్పి తిరిగి రాలే కదా, నేను మా కజిన్ లాగా ఉండాలనుకుంటున్నా, అతను వాళ్ళ వైఫ్ కి చేసిన ప్రామిస్ లాగా నేను కూడా అలానే అన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నా అని చెప్తాడు. ఇప్పుడు మీ అన్నయ్య గురించి ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి లింగింగ్ తో అంటది. అన్న నేను కూడా ప్రెసెంట్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నాను, నేను నీకు మళ్ళీ రిటర్న్ ఎప్పుడు ఇస్తానో తెలీదు నీ ఫేవరెట్స్ అని అంటాడు. అప్పుడు లింగింగ్ తో అంటది, నేను అసలు అప్పుడు నువ్వు లెటర్స్ ఎందుకు రాయట్లేదు, కాల్ ఎందుకు చేయట్లేదు అని ఊరికి అనుకుంటుండే, నువ్వు జస్ట్ డిసపియర్ అయిపోయినావు అని అనుకుంటుండే నేనైతే. క్యాక్సీ అంటాడు, నేను కూడా చాలా ట్రై చేసిన బట్ నాకు కుదరలేదు నీ కాంటాక్ట్ చేయడం అని అంటాడు.
అయినా నువ్వు నన్ను వచ్చి కలుస్తావని అయితే నేను అస్సలే అనుకోలేదు, ఎట్లా కలిసినావని అంటాడు. ఇంకిద్దరైతే స్కూల్ కి రీచ్ అయిపోతారు. స్కూల్ కి రీచ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ముందు అయితే వీళ్ళు అసలు దగ్గరగా ఉండకుండా చెరొక సైడ్ నడుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు దూరంగా. క్యాక్సీ అంటాడు, మరి ఇప్పటికైనా నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టేనా, నా సారీ యాక్సెప్ట్ చేస్తున్నావా అని అంటాడు. అప్పుడు లింగింగ్ తో అంటది, నేను ఇంకా పూర్తిగా నేనైతే యాక్సెప్ట్ చేయట్లేను అని అంటది. క్యాక్సీ అది విని అయితే చిన్న నవ్వుకుంటాడు. లింగింగ్ తో అయితే ఇంకా లంచ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూర్చొని క్యాక్సీ ఇన్ని రోజులు వాళ్ళ మదర్ వాళ్ళే మనతోటి మాట్లాడలేదంట అని చెప్తుంది. అది విని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అవును అసలు క్యాక్సీ అలాంటి వాడు కాదు అనేసి అని అనుకుంటారు. ఆయన వాళ్ళ మదర్ కూడా ఇంత కన్నింగ్ గా అనేసి అని అనుకుంటారు. వీళ్ళ ఫ్రెండ్ ఉన్నట్టుండే సడన్ గా నవ్వుతాడు. అయితే వీళ్ళందరూ అడుగుతారు అసలు ఎందుకు నవ్వుతున్నావు, మాకు కూడా చెప్తాం, మేము కూడా నవ్వుతాం కదా అని. అప్పుడు అతను ఒక జోక్ చెప్తాడు. ఒక రోజు డోనట్ అండ్ నూడిల్స్ గొడవ పెట్టుకుంటారు. సో డోనట్ నూడిల్స్ ని కొడితే నెక్స్ట్ నూడిల్స్ బాగా కర్లీగా వస్తుంది. ఏంటి ఇంత కర్లీగా ఉన్నావు అంటే, నువ్వు నిన్న నన్ను కొట్టినావు కదా అందుకే కర్లీగా అయినా అని అంటాడు. అది విని ఎవరు నవ్వరు, కన్యూన్యాన్ని ఒక్కతే నవ్వుతుంది. ఇంకా అలా లంచ్ అయిపోయిన తర్వాత అందరు కలిసి వస్తా ఉంటారు. అలా వస్తుంటే లింగింగ్ తో సడన్ గా ఇట్లా పక్కకు చూస్తుంది. చూసేవరకు తనకైతే క్యాక్సీ కనపడతాడు. క్యాక్సీ కూడా చూసి దూరం నుంచి చిన్నగా స్మైల్ చేసి మళ్ళీ కామ్ గా వెళ్ళిపోతాడు. ఎందుకంటే తన వెనకాలనే సెన్జైమన్ ఇంకొక అతను ఉంటాడు. అందుకనే ఇంకా లింగింగ్ తో ఫ్రెండ్ క్యాక్సీని పిలుద్దామని వెళ్తాడు. కానీ లింగింగ్ తో వద్దు పిలవద్దు, అలా పిలిస్తే ఇప్పుడు అతనికి ప్రాబ్లం అవుతుంది, అందుకే కదా ఇన్ని ఇయర్స్ అతను మనతో మాట్లాడలేదు అనేసి అని అంటారు. ఆయన ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అతనితో మనం మాట్లాడితే వాళ్ళ మమ్మీకి డౌట్ వస్తుంది అని అనుకుంటారు. ఇంకా అప్పుడు ఒక అతను అంటాడు, లేదు మా డాడీ చెప్పిండు వాళ్ళ మమ్మీ ఏదో సైట్ దగ్గర వర్క్ లో ఉందంట, సో ఈ రోజు రాదు, మనం ఈ రోజు నైట్ ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అనేసి అని అంటాడు. క్యూన్యాన్ ఏమో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనేసి అని తనైతే ముందు వెళ్ళిపోతుంది. ఇంకా లింగింగ్ తో తను ఇద్దరు కలిసి అయితే వెళ్తూ ఈ రోజు నుంచి నువ్వు మాతోటి లంచ్ చేయాలి, లంచ్ లో జోక్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అనేసి అని అంటది. అప్పుడు తనేమో లేదు నేను అస్సలు చేయను, మీరు చాలా బోరింగ్ గా ఉన్నారని అంటది. లింగింగ్ తో అంటది వెనుకకి తిరిగి, యూక్యో నువ్వు ఈ రోజు నుంచి లంచ్ లో ఒక్కొక్క జోక్ చేయాలి ఎవ్రీడే, ఎందుకంటే మీ ఇద్దరు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒకటే ఉంది అని చెప్తుంది. అతనేమో విననట్టు యాక్టింగ్ చేస్తూ షూలేస్ కట్టుకుంటా ఉంటాడు. ఇంకా క్లాస్ లోకి అయితే వచ్చేస్తారు. లింగింగ్ తో ఏమో ఇప్పుడు నైట్ కలవాలనుకుంటుంది. క్యాక్సీకి ఎలా అయినా చెప్పాలి అని చెప్పేసి అని క్లాస్ లో చిన్నగా ఎవరు లేనప్పుడు చెప్పాలని అనుకుంటది. చిన్నగా పక్కన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ వాళ్ళ ఫ్రెండ్ కి అయితే చిన్నగా హింట్ ఇస్తా ఉంటది అనమాట. నైట్ నువ్వు రాసి అతనికి ఇవ్వాలి అని చెప్పి అతనేమో క్యాక్సీ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం ఈ క్వశ్చన్ డౌట్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేయవా అని చెప్పేసి అని దాని మీద టైం రాసి చూపిస్తాడు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరేమో అలానే చూస్తూ ఉంటారనమాట. సెన్జైమన్ కి కూడా చెప్తారనమాట, తను కూడా అలానే చూస్తుంటది. క్యూన్షన్ వాళ్ళు వచ్చి ఏంటి క్యాక్సీతో మాట్లాడుతురు అని చెప్పి క్యాక్సీ ఏమో అక్కడ టైమింగ్ అదంతా చూసి ఓకే అని చెప్పేసి అయితే రాసిస్తాడు. నీకు ఇంక ఈ ప్రాబ్లం అయితే అర్థమైంది కదా అనేసి అని అంటాడు. వాళ్ళెవరికి డౌట్ రాకుండా ఉండాలి అని చెప్పి ఇతను కూడా ఆ సరే నాకైతే క్లారిటీ వచ్చింది అనేసి అని అంటాడు. సెన్జైమన్ ఏమో అలానే చూస్తుంటది క్యాక్సీని. ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ క్యాక్సీ లింగింగ్ టోని కడవడానికి అని చెప్పేసి అని మంచిగా రెడీ అయితే అయిపోతాడు. ఇంక ఇక్కడ లింగింగ్ టో కూడా క్యాక్సీని కలిసేటప్పుడు చాలా నీట్ గా ఉండాలని చెప్పేసి తన టీ షర్ట్ ఎలా వేసుకోవాలా అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటది. ఇంకా స్టార్ట్ అయితే అయిపోతుంది క్యాక్సీని కలవడానికి అని చెప్పి తన టీ షర్ట్ సెట్ చేసుకోవడమే సరిపోతా ఉంటది. దారిలో కొంచెం సేపు ఇన్షర్ట్ చేస్తుంటది, కొంచెం సేపు ఏమో ఇన్షర్ట్ చేయకపోతే బాగుంది అని చెప్పేసి అని వస్తా ఉంటది. అంతలోపు క్యూన్యాన్ అక్కడే ఉండి ఏంటవి చేతిలో ఎక్కడికి వెళ్తున్నావు అనేసి అని అంటది. లింగింగ్ టైమ్ ఏం లేదు పాటలు వింటున్నా అంటది. క్యూన్యాన్ ఏమో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నిజం చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అనేసి అని అంటది. అప్పుడు లింగింగ్ తో చెప్తది నేను క్యాక్సీని కలవడానికి వెళ్తున్నా, ఇంకో చేతిలో ఉంది నా డైరీ అని చెప్తది. ఇంకా అతను నా గురించి ఏం ఆలోచించిండో నేనేం ఆలోచించి నీ డైరీలో నోట్ చేసినా చూపించడానికి వెళ్తున్నా అని చెప్తది. అయినా నాకు ఇంకా లేట్ అవుతుంది నేను వెళ్ళాలి అని చెప్పేసి అని అయితే వెళ్తది. మళ్ళీ తిరిగి వచ్చి క్యూన్యాన్ అడుగుతుంది అసలు నా డ్రెస్సింగ్ ఎలా ఉంది చెప్పవా అనేసి అని. అతన్ని కలవడానికి వెళ్తున్నా కదా కొంచెం స్పెషల్ గా ఉండాలి అని అంటే క్యూన్యాన్ తన టీ షర్ట్ ని అయితే టై చేస్తుంది. చేసి ఇప్పుడు బాగుంది ఇలా వెళ్ళు అని చెప్తది. ఆయన ఇంత లైట్ నైట్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అంటది. క్యూన్యాన్ ఏమో నాకు చిన్న పని ఉంది అనేసి అని అంటది. ఓహో ఏం పని అని చెప్పేసి అని తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతది. ఇంకిక్కడ యోక్యో కూడా బాస్కెట్ బాల్ ఆడుతా ఉంటాడు. అంతలో పక్కడికైతే క్యూన్యాన్ అయితే వస్తుంది. క్యూన్యాన్ రాగానే యోక్యో అంటాడు ఇంత లేట్ నైట్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇది ఆల్మోస్ట్ నీ బెడ్ టైం గనా, ఆయన ఇంతగానం ఎందుకు రెడీ అయినా ఎవరినైనా డేట్ చేస్తున్నావా అని అంటాడు. నీ జోక్స్ రియల్ గా చాలా గలీజ్ ఉంటాయి అని చెప్తది. అందుకేనా ఆఫ్టర్నూన్ నేను చేసిన జోక్ కి నువ్వు ఒక్కదానివే నవ్వినావు అనేసి అని అంటాడు. ఇంకిక్కడ లింగింగ్ తో కూడా క్యాక్సీ కోసం అని చెప్పేసి ఒక్కటి వెయిట్ చేస్తా ఉంటది. ఇంకా టైం కాలేదా తను ఎందుకు ఇంకా రాలేదు అని చెప్పేసి అని అనుకుంటా ఉంటది. ఇంకా తను తెచ్చుకునే అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి అని చూసుకుంటా ఉంటది. ఇంక ఇక్కడ క్యాక్సీ కూడా కలవడానికి అని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాడు. బయటికి వచ్చేస్తాడు. బయటికి వచ్చి సడన్ గా చూసే వరకు వాళ్ళ మమ్మీ ఉంటుంది. ఇంకా క్యాక్సీ అయితే షాక్ అయిపోతాడు అనమాట వాళ్ళ మమ్మీని అయితే చూసి. వాళ్ళ మమ్మీ అంటది అసలు రెడ్ నీ కలర్ కాదు కదా, ఆ కలర్ వాచ్ ఎందుకు పెట్టుకున్నావు అనేసి అని అంటది. అండ్ నేను వెళ్ళి ఎన్ని డేస్ కాలేదు, అప్పుడే నన్ను ఎందుకు ఇలా చిన్న ట్రిప్ కి కూడా వెళ్ళనివ్వట్లేవు అనేసి అని అంటది వాళ్ళ మదర్. అప్పుడు క్యాక్సీ అంటాడు రెడ్ నా ఫేవరెట్ కలర్, నాకు ఏది ఇష్టమో నాకే తెలుసు అనేసి అని అంటాడు. నేను ఆయన అంత చిన్నవాడిని అయితే కాదు, నువ్వు ఏది చెప్తాను నమ్మడానికి అని అంటాడు. అంతలోపు అప్పుడు వాళ్ళ మదర్ అంటది ఇప్పుడు ఈ చిన్న టాపిక్ పైన నువ్వు నాతోటి
అయితే ఫైట్ చేస్తావా అని అంటది. ఇంకప్పుడు క్యాక్సీ అంటాడు, నువ్వైనా ఇప్పుడు నీ చనిపోయిన కొడుకు గ్రేవ్ యార్డ్ దగ్గరికి వెళ్ళినావు కదా, నేను ఎంత స్కోర్ చేసినా సరే అది అతను స్కోర్ చేసినట్టు ఆ క్రెడిట్స్ అని అతనికి ఇవ్వడానికి అని చెప్పేసి అని అక్కడికి వెళ్తా ఉంటావు నువ్వు ఎవ్రీ టైం. నేను అట్లీస్ట్ అతన్ని ఒక్కసారి కూడా కలవలేదు, ఇంకా నేను వెళ్తా అని చెప్పేసి అని ముందుకు వెళ్తుంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటది, నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళి తనని కలిసినాం అనుకో, నేను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీ కూతురు ఇలా ఒక అబ్బాయిని నైట్ టైం కలుస్తుంది అని చెప్పేసి అని వాళ్ళనైతే తిడతాను అని అంటది. వాళ్ళకు కూడా తెలియాలి కదా వాళ్ళ కూతురు ఎలాంటి తప్పులు చేస్తుందో అని అంటది. మిస్ అయిన మన ఫ్యామిలీ అని చెప్పేసి అని క్యాక్సీ అయితే అక్కడ నుంచి వెళ్తుంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, సైట్ ఫ్యూజియన్ లో ఇంజనీర్ కావాలంటే మరి వీళ్ళ డాడీని అక్కడికి పంపించేనా అనేసి అని అంటది క్యాక్సీ తోటి. అప్పుడు వాళ్ళు నువ్వు ఎవరైనా హ్యాపీగా ఎక్కడైనా తిరగచ్చు అనేసి అని అంటది. అది విని ఇంకా క్యాక్సీ అయితే కామ్ అయిపోతాడు. ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, నేను ఇంకా ఎప్పటికీ పెద్దవాడిని కాలేను అనుకుంటున్నావా, ఎప్పటికి ఇంక ఇలానే నీ మాటలు వింటూ ఇక్కడే ఉంటా అనుకుంటున్నావా, ఇంక ఇలానే కంట్రోల్ చేస్తూ ఉంటావా నన్ను ఎప్పటికీ అని అంటే వాళ్ళ మమ్మీ అంటది, నువ్వు త్వరగా పెద్దవాడి కావాలి, నేను నీకోసం ఏం చేస్తున్నా నువ్వు గుర్తుంచుకోవాలి అని అంటది. అండ్ నేను చాలా టైర్డ్ అయిపోయినా నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేయలేను అని అంటది. అని ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత క్యాక్సీ రాగానే చెప్తుంది, త్వరగా ఇంకా నీ థింగ్స్ అయితే ప్యాక్ చేసుకో, మనం ఈ రోజు నైట్ ట్రైనింగ్ క్యాంప్ కి వెళ్తున్నాము, ఏం డిస్ట్రాక్షన్స్ వద్దు అనేసి అని అంటది. మ్యాథ్స్ నీ మెయిన్ ప్రయారిటీ ఉండాలి అని అంటది. అంతలో అక్కడ వాళ్ళ డాడీ వచ్చి వాళ్ళ మమ్మీని, ఎందుకు ఇప్పుడు నువ్వు క్యాక్సీని తిడతా ఉన్నావు, నాకు మీ మాటలు బయటికి వినపడుతున్నాయి అని అంటాడు. ఇంకా అలా వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా గొడవ పడతా ఉంటారు. ఇంకిక్కడ లింగింగ్ టు పేరెంట్స్ అయితే తన చిన్నప్పటి ఫొటోస్ చూస్తూ తను చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసిన తర్వాత ఆ హ్యాపీనెస్ అనేది ఇన్ని ఇయర్స్ కి మళ్ళీ ఇప్పుడు కనపడుతుంది అని అనుకుంటారు. అండ్ ఇప్పుడు క్యాక్సీని కలవడానికి పంపించవనుకున్నా అనేసి అని వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీతో అంటాడు. వాళ్ళ మమ్మీ అంటారు, తను హ్యాపీగా ఉంటే మనకి ఇంకేం కావాలి అనేసి అని అనుకుంటా ఉంటారు. కానీ చాలా లేట్ అయింది కదా, ఈ పార్టీకి రానుండే అనేసి అని వాళ్ళ డాడీ అంటాడు. ఆయన ఇంత చిన్న ఏజ్ లో ఫ్రెండ్షిప్స్ అయితే చాలా ప్యూర్ గా ఉంటాయి అనేసి అని అనుకుంటారు. అంతలోపు కాల్ వచ్చింది అని చెప్పేసి అయితే వాళ్ళ డాడీ వెళ్తాడు. కాల్ ఎవరా అని చెప్పేసి అని ఆన్సర్ చేస్తాడు. వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ కాల్ చేస్తారనమాట. క్యాక్సీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ గొడవ పడతా ఉన్నారు, అది కూడా లింగింగ్ తో క్యాక్సీ గురించే అని చెప్తాడు. ఇంకిక్కడ లింగింగ్ తో ఫ్రెండ్ కూడా గేమ్ అయిపోయిన తర్వాత ఇంటికని వస్తాడు. వచ్చి చూసారికి ఇక్కడ గొడవ చూసి ఇంకా లింగింగ్ తో పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళడం అబ్జర్వ్ చేసి ఇంక తను తొందరగా లింగింగ్ తో దగ్గరికి అయితే వెళ్తాడు. వీళ్ళ పేరెంట్స్ అయితే వచ్చి క్యాక్సీ వాళ్ళు డోర్ కొడతారు. వాళ్ళ మమ్మీ అయితే ఓపెన్ చేస్తుంది. తను చాలా కోపంగా చూస్తుంటది వీళ్ళ పేరెంట్స్ ని. ఇంకిక్కడ లింగింగ్ తో ఏమో క్యాక్సీ ఇంకా రాలేదు అని చెప్పేసి అని వెయిట్ చేస్తా ఉంటది. చాలా లేట్ అయింది కదా అని అనుకుంటది. అంతలోపు ఇక్కడికి వీళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చి, క్యాక్సీ ఇంకా రాలేదా అని అంటే లింగింగ్ తో అంటే, నువ్వు అతనికి కరెక్ట్ టైం రాసిచ్చినవా అని అంటే, అతను నేను కరెక్టే రాసిచ్చిన, మేబీ అతను ఏమైనా పనిలో ఉన్నట్టున్నాడు, మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి అని అంటాడు. అలా ఇంకా వీళ్ళిద్దరైతే ఇంటికి స్టార్ట్ అయిపోతారు. ఇంకిక్కడ లింగింగ్ తో పేరెంట్స్ వచ్చిరి అని చెప్పేసి అని క్యాక్సీ అయితే కిందికి వస్తాడు. కిందికి వచ్చి, ఆంటీ అంకుల్ ఇందులో లింగింగ్ తో తప్ప అయితే ఏమీ లేదు, నేనే తనని కలవాలని చెప్పినాను, అందుకే తను కలవడానికి వచ్చింది, నేను యాక్చువల్ తనతో మాట్లాడాలనుకున్నాను కానీ కుదరలేదు, ఐఎమ్ సో సారీ అని చెప్తాడు. అప్పుడు లింగింగ్ టు వాళ్ళ డాడీ అంటాడు, ఈ ఏజ్ లో మీరు చాటింగ్ చేయడం, హ్యాంగ్ అవుట్ చేయడం అస్సలే తప్పు కాదు అనేసి అని అంటాడు. ఇంకా సారీ ఈ లేట్ నైట్ మిమ్మల్ని ఇంటి వరకు పిలిచినందుకు అనేసి అని అంటాడు వాళ్ళ డాడీ. అయినా ఇదంతా మా ఫ్యామిలీ ఇష్యూ, అనుకోకుండా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసిన అంటే వాళ్ళ మమ్మీ అంటే ఇదంతా జస్ట్ మన ఫ్యామిలీ ఇష్యూ అయినా అని అంటది. అప్పుడు క్యాక్సీ వచ్చి, నేను నీకు ప్రామిస్ చేసినట్టుగా నేనైతే ఇప్పుడు నైట్ వస్తాను పదా మనం వెళ్దాం అనేసి అని అంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటే సరే అయితే ఇదే లాస్ట్ టైం అని చెప్పి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నా అని చెప్తుంది. ఇంకిక్కడ లింగింగ్ తో అయితే ఆల్మోస్ట్ దగ్గర దాకా వస్తుంది. తను వచ్చి దూరం నుంచి చూసే వరకు క్యాక్సీ వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చేది చూసి షాక్ అయిపోతుంది. ఇంకా తొందరగా రన్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఆంటీ అంకుల్ ఇందులో లింగింగ్ తో తప్పేం లేదు అని చెప్పేసి అని అంటారు. వాళ్ళ డాడీ అంటారు, మాకు తెలుసు, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చిన్నగా ఇంటికి అయితే వెళ్ళు, మేము చూసుకుంటాం అనేసి అని అతను అయితే ఇంటికి పంపించేస్తారు. లింగింగ్ తో ఏమో వాళ్ళ పేరెంట్స్ కి సారీ అని చెప్పేసి అని అంటది. వాళ్ళ మమ్మీ అయితే ఇట్స్ ఓకే, నువ్వేం దాని గురించి పట్టించుకో, మేమేం నీ గురించి తప్పుగా అనుకోలే అని చెప్పేసి అని అంటది వాళ్ళ మదర్ అయితే లింగింగ్ తోని. పదండి ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి అని ముగ్గురు కలిసి అయితే ఇంకా చిన్నగా ఇంటికైతే వెళ్తుంటారు. వాళ్ళ డాడీ అంటాడు, వెదర్ బాగా చల్లగా ఉంది కదా, ఆటమ్ సీజన్ వస్తుంది అని చెప్పేసి అని చాలా క్యాజువల్ గా మాట్లాడతారు. నేను ఇంటి వాళ్ళ మమ్మీని అడుగుతుంది, క్యాక్సీ వాళ్ళ మమ్మీ ఏమన్నా మీతోటి రూడ్ గా మాట్లాడిందా అనేసి అని. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, ఇక్కడ నేను టాప్ ఎలక్ట్రీషియన్ ని, ఆమె ఎంత హై పొజిషన్ లో ఉన్నా సరే ఎట్ లాస్ట్ నేను వర్క్ చేయండి వాళ్ళకైతే కుదరదు, సో నువ్వు అవేం పట్టించుకో, వాళ్ళు మమ్మల్ని ఏమనలేదు అని చెప్పేసి అని అయితే చెప్తారు. ఇంకా క్యాక్సీ ఏమన్నా ట్రబుల్లో ఉన్నాడా అనేసి అని అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, క్యాక్సీ చాలా మంచోడు, నువ్వు అతని గురించి ఎంత ఆలోచిస్తున్నావు అతను నీ గురించి అంతే ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు మీ ఏజ్ లో మీ చుట్టుపక్కల ఉన్న థింగ్స్ అయితే మార్చలేం కదా, అతను ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు అని చెప్తుంది వాళ్ళ మమ్మీ అయితే. అలా వీళ్ళ ముగ్గురు వస్తున్నప్పుడే క్యాక్సీ కోచింగ్ సెంటర్ కి అయితే ఇంకా వెళ్ళిపోతుంటాడు. లింగింగ్ తో అతను వెళ్ళేటప్పుడు అప్పుడే చూస్తుంది. క్యాక్సీ ఇంకా అలానే చూస్తూ ఉండిపోతాడు. లింగింగ్ తో అంటది వాళ్ళ పేరెంట్స్ తోటి, అవును మేము మా చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ అయితే మార్వలేము అని, కానీ మా ఫ్రెండ్షిప్ మాత్రం చాలా హార్డ్, దాన్ని ఎవరు మార్వలేరు అని చెప్తుంది. అది విని వాళ్ళ పేరెంట్స్ కూడా అవును అది నిజం అనేసి అని ఇంకా ముగ్గురు కలిసి అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకిక్కడ క్యాక్సీ వాళ్ళ డాడీ క్యూనియన్ వాళ్ళ స్టోర్ కి అయితే వస్తాడు. వచ్చి సిగరెట్స్ అయితే తీసుకుంటాడు.
అప్పుడు క్యూన్యనే ఉంటది షాప్ లో. వాళ్ళ డాడీ సిగరెట్స్ తీసుకున్నాక, నీకు లింగింగ్ తో మంచి ఫ్రెండ్ కదా, నువ్వు ఒకసారి తనతో మాట్లాడతావా? ప్రెజెంట్ మీ టాప్ ప్రయారిటీ చదువుకోవడము, అలానే ఇంకా అందరి పేరెంట్స్ తో హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఈవెన్ మీ ఫ్రెండ్స్ తో పాటు. ఇంకా ఈ రొమాన్స్ లాంటి వాటికి అయితే ఒక ప్రాపర్ టైం అనేది ఉంటది. ఇప్పుడు మీది ఆ ఏజ్ అయితే కాదు, అవి అయ్యే టైంలో అయితే దానివల్ల ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ అనేది ఎఫెక్ట్ కావద్దు అనేసి అని అంటాడు. అప్పుడు క్యూన్యన్ అంటది, అసలు లింగింగ్ తో లైఫ్ ఎఫెక్ట్ చేసింది క్యాక్సీ, లింగింగ్ తో కాదు అని చెప్తుంది. అది విని వాళ్ళ డాడీ అయితే ఇంకా కామ్ అయిపోతాడు. ఇంకా ఇంతటితో 6th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.